మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా నెక్స్ట్ మనకి ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లడక్ has declared which date as సఫాయి ఆందోళన్ డే ఫర్ ద ఇందస్ రివర్. అంటే సఫాయి ఆందోళన అంటే మనకి ఈ ఇందస్ రివర్ పరిసరాల్లో ఉండే ఎవరైతే మనకి డ్రైనేజీ వర్కర్స్ కానీ మనకి లేబర్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఏ తేదీని మనం సెలబ్రేట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ ఆన్సర్ చేయండి అమ్మా. సో టైం అప్ నానా. మనకి సఫాయి ఆందోళన్ డే అనేది సో ఆగస్ట్ 12న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదే ఆగస్ట్ 12 అనేది మనకి ఇంటర్నేషనల్ యూత్ డేగా చెప్పొచ్చు. అదే ఆగస్ట్ 12 అనేది మనకి ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ డేగా కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో మనకి సఫాయి ఆందోళన్ డే యొక్క పర్పస్ ఏంటంటే ఇందస్ రివర్ ట్రీటీ అనేది మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య 1960లో జరిగింది. సో దీనిలో భాగంగా మనకి వాటర్ అప్వర్డ్ ఇన్వర్డ్ అనే వాటిలో భాగంగా అక్కడ ఉండే కార్మికులకి కొంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, అంటే ఎకనామికల్ డెవలప్మెంట్ పరంగా ఉద్దేశంతో దీన్ని లడక్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లడక్ క్యాపిటల్ మనకి లేహ్, కార్గిల్ అనే రెండు వస్తాయి. లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ మనకి బిడి మిశ్రా అనే పేరు మనకి ఇంపార్టెంట్. సో జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్స్ అనేవి మనకి న్యూ యూనియన్ టెరిటరీస్ గా మనకి గుర్తించడం జరిగింది, కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు అని చెప్పొచ్చు. వీటిని 2019 అక్టోబర్ 31 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ యూనియన్ టెరిటరీస్ గా మనకి రికాగ్నైజ్ చేయడం జరిగింది. టోటల్ యూటీస్ ఏంటంటే మనకి 8 అని తెలియాలి. థ్యాంక్ యూ.